హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఒమాన్ బిదియాలో అనమాట. బిదియా నుంచి మస్కట్ వరకు వీడియో తీస్తాను. చూడండి ఒకసారి, ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దండి. యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదే మీరు సపోర్ట్ చేసింది నాకు. చూసారా, బిదియా నుంచి మస్కట్కి వెళ్తాము. ఇక్కడ ఎట్లా ఇండ్లు ఉన్నాయి, ఈ గుట్టలు ఉంటాయి కదా, ఆ గుట్లల్లో ఎంత బాగా ఇండ్లు కట్టుకున్నారు అదంతా ఒకసారి వీడియో తీసి పెడదాము, మన యూట్యూబ్ ఫ్యామిలీకి చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తాను. చూసారా, ఇలాంటి గుట్లల్లో కూడా చూసారా ఎంత బాగా ఇండ్లు కట్టుకున్నారు. మొత్తం దుబాయ్ వ్యూ వరకు ఇదే మరి ఉంటాయి. చూడండి ఇండ్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ గుట్ల మధ్యలో. చూసారా, కానీ అరబ్బీ కంట్రీస్లో ఒకటి ఫ్రెండ్స్, ఎక్కడ కానీ నువ్వు ఒక 10 కోట్లు ఎత్తిపెట్టు రోడ్డు పైన దాటుకొని పోతారు అరబ్బీ వాళ్ళు, మనకు దొరికింది ఎత్తుకొని పోదామని అయితే ఆలోచించరు. చాలా అంటే చాలా పద్ధతిగా ఉంటారు అరబ్బీ కంట్రీస్లో. చూసారా, ఖర్జూరపు తోటలు, ఎవరెవరు తోటల్లో వాళ్ళు ఇండ్లు కట్టుకోవడము. మసీదులు అయితే కన్నా ప్రతి 2 సందులకు ఒక మసీదు ఉంటుంది. ఇప్పుడైతే సందుకు ఒక మసీదు వచ్చేసింది. 10 ఇండ్లకు అవుతాం మసీద్ అయితే. చూసారా, అరబ్బీ వాళ్ళు అయితే ప్రతి అరబ్బీ కంట్రీస్లో కూడా నువ్వు ఎంతన్నా పెట్టరా, ఒకరు ఉన్ని ఇంట్లో దొంగతనాలు అట్లాంటివి అయితే జరగవు. చాలా పద్ధతిగా ఉంటారు. చూడండి, ఇంత గుట్లల్లో కూడా కరెంటు చూడండి, కరెంటు పోల్ మాన్లు చూడండి. నేను మన ఇండియాలో చూసిండేది సిమెంట్ పోల్ మాన్లు మట్టుకే చూశాను. ఇక్కడ చెక్కతో ఉన్నాయి పోల్ మాన్లు. ఇవన్నీ చెక్క పోల్ మాన్లే. అందుకని చెప్పేసి వీడియో తీసిన. ఈ గుట్టల మధ్యలో మన ఇండియాలో అయితే మనం బతకలేము. ఎందుకంటే ఆ ఇంట్లో ఏముందో ఏమో పదాము దాడి చేద్దాము అనుకుంటారు. ఇక్కడైతే అలాంటివి అయితే అస్సలు జరగవు ఫ్రెండ్స్. అందుకని చెప్పి వీడియో తీసి నేను కార్లో పాతనే వీడియో తీశాను. చూడండి, ఈ గుట్టలు అంతా కూడా చూపిద్దాము. చాలా వరకు ఒమాన్లో అయితే సేమ్ మన ఇండియాలో విలేజ్లు అమారుంటాయి. ఇలాంటి గుట్టల మధ్యలో ఇండ్లు కట్టుకొని ఉండారంటే ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత సేఫ్టీగా ఉంటుంది. అరబ్బీ కంట్రీస్లో చూడండి, చాలా సేఫ్టీగా ఉంటుంది. చూసారా, గుట్ట కింద ఇల్లు చూడండి. ఏందబ్బా అంతా చెట్లు తీసి పెట్టింది అనుకోకన్నా కొంచెం ఓపికగా ఈ వీడియో అయితే చూడండి. బిదియా అంటారు, గబ్బి అంటారు. అక్కడి నుంచి మస్కట్ వరకు ఈ వీడియో. మస్కట్ నుంచి మళ్ళా ఒక వీడియో తీసి పెడతాను. చూసారా, ఆ గుట్టలు చూడండి ఎంత బాగున్నాయో. చూసేదానికి కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద గుట్టలు. ఎందుకంటే నేను సైడ్ నుండి తీస్తానన్నమాట. చూసారా, ఈ చెట్లు చూడండి అంతా ఎండిపోయినాయి. ఎక్కడో మంచు కురుస్తుంది కదా, ఆ మంచు వల్లనే ఇవన్నీ బతుకుతాండేది. వర్షాలు అయితే అసలు పడవు, ఎప్పుడో ఒకసారి పడేది. నాకైతే ఒమాన్ అయితే చాలా అంటే చాలా ఇష్టము. మన ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది, కానీ అభిప్రాయం అయితే చాలా బాగా అభిమానంగా ఉంటారు అందరూ కూడా. నేను ప్రతి 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి పోతానే ఉంటాము. వారము 15 రోజులు అక్కడికి వెళ్తే నాకైతే దుబాయ్కి రావాలనిపించదు, అంత బాగుంటుంది. రోడ్లు చూడండి, ఆ గుట్టల మధ్యలో రోడ్లు చూడండి. ఇదైతే పెట్రోల్ బంక్ అనమాట. అరబ్బీలు అయితే షీషా అంటారు. ఇది చూడండి, వెజిటేబుల్స్ వేసేసి పైన ఇమారి వేసేస్తారు ఎండ తగలకన్నా. చూడండి ఈ గుట్టల్లో కూడా ఒంటెలు, మేకలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. అంటే ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు. చూసారా, రోడ్డు చూడండి ఎంత బాగుందో. ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఇది బైపాస్ కదా, ట్రాఫిక్ ఉండదు. చూడండి, ఖర్జూరపు చెట్లు అన్నీ ఉన్నాయి.
ఎలా ఉందో అందరూ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఎక్కడైనా కానీ అరబ్బిక్ కంట్రీస్లో అయితే చాలా బాగుంటుంది. నాకు ప్రతి అరబ్బిక్ కంట్రీస్ గురించి తెలియదు. దుబాయ్లో అయితే కన్నా చాలా సేఫ్గా ఉంటుంది. నువ్వు మర్చిపోయి కూడా ఏదన్నా కూర్చున్న కాడు కానీ ఆడన్నా కానీ పెట్టేసి వెళ్ళిపోయినా కూడా నీ వస్తువు అయితే నీకు ఎత్తకొచ్చి ఇల్లు చేరుస్తారు. దాంట్లో ఏమన్నా ప్రూఫ్స్ ఉంటాయి, పలానోళ్ళు ఏని. మా చిన్నబ్బాయి అయితే దర్వాజాల్లో ఆడుకునేదానికి పోయినారు. ఆడ పర్స్ అయితే పోగొట్టుకున్నాడు. చిన్న అబ్బాయి, 10 ఏళ్ళ అబ్బాయి. వాడిదొచ్చి ఇమారస్ ఐడి ఒకటి ఉన్నింది. దాంట్లో వచ్చి ఇంకా 2000 డబ్బులు ఉన్నాయి. 2000 అంటే మన డబ్బులు 50,000 అవుతాయి. నేను తారాడి సాలిచ్చేసిన, ఎక్కడో పోయిందిలే అని చెప్పేసి. అది మళ్ళీ 3 నెలల తర్వాత అదే ప్లేస్లో వేరే వాళ్ళు పోయినారు ఆడుకునేదానికి. అక్కడ వాళ్ళకి దొరికితే ఎత్తకొచ్చి మా ఇంటికి ఎత్తకొచ్చి ఇచ్చేసిపోయినారు. అంత మంచిగా ఉంటుందన్నమాట. అదే మన ఇండియాలో అయితే ఎవరిస్తారు, ఉన్నింది కూడా ఇంకా కొట్టో పొడుసో తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ అదంతా ఏం లేదు, చాలా సేఫ్టీ ఉంటుంది. చూసారా, బోర్డు కూడా చూడండి. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్. 52 డిగ్రీలు ఎండలు కాస్తున్నాయి. దుబాయ్లో అయితే పర్లేదు, ఒమాన్లో అయితే 52 డిగ్రీలు కాస్తున్నాయి. చూడండి, ట్రాఫిక్ అయితే అస్సలు లేదు. ట్రాఫిక్ ఉంటే కష్టము, ట్రాఫిక్ అయితే లేదు. ఒమాన్ నుంచి దుబాయ్ పోవాలన్నా 3-4 తావుల్లో పోవచ్చు. ఎక్కడ ట్రాఫిక్ తక్కువైతే అక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట. టోల్ గేట్ కానింటి మళ్ళీ ఒకటి లాంగ్ వీడియో తీసి పెడతా, లారీలో తోలే వాళ్ళ గురించి అవన్నీ తీసి పెడతాను. చూడండి, వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది పాపం. ఇదైతే చూసారా, ఇక్కడ ఒక సౌండ్ వస్తుందన్నమాట. ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను మధ్యలో గుర్తొచ్చి వీడియో తీసేసి చూడండి. ఇక్కడ అదొక సౌండ్ వస్తుందన్నమాట. ఈ సౌండ్ వస్తుంది. పిల్లోళ్ళు కూడా కారు అక్కడ వెళ్ళేటప్పుడు భయపడతారు. తొందరగా బాండి అని. అదనమాట. 90 స్పీడ్తో పోవచ్చు, అంతే. ఎక్కువ స్పీడ్తో అయితే పోకూడదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ఇంకా బయట వచ్చేస్తాను. ఇలాంటి గుట్టల్లో కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారో. మేకలు అయితే చాలా బాగా కనిపిస్తాయి. ఇలాంటి గుట్టల్లోనే మేకలు, గొర్రెలు, ఒంటెలు అవన్నీ అయితే మేత మేసేదానికి వెళ్తాయి. ఇంకా ఆవులు అయితే కన్నా మస్కట్లో కానీ విధియాలు కానీ ఎక్కడ బయట వదలరు, కట్టేసి పెట్టేస్తారు. ఒక రూమ్ మారి తయారు చేసి దాంట్లో పెట్టేస్తారనమాట. ప్రతి వస్తువు దొరుకుతుంది ఫ్రెండ్స్. మన ఇండియాలో ఆవులు కాదు, మేకలు కాదు, ప్రతిదీ ఉంటాయి కదా. మన ఇండియాలో పెద్దోళ్ళు మేకపాలు కూడా తాగుతారు కదా, అది కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. వీడియోకి సపోర్ట్ చేయండి కొంచెము. అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.